అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 30వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి తృతీయ, నక్షత్రం రోహిణి, కరణం కర, పక్షం శుక్లపక్షం, యోగం సోమన, రోజు బుధవారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:40 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:50 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 30వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఈరోజు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలోనే కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆదాయ విషయంలో లోటు ఉండదు. ఈరోజు మీ అతి విచారం, ఒత్తిడి, రక్తపోటుకు కారణం కావచ్చును. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు సంతోషాల్లో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమకు అనుభవంలోకి తెచ్చుకోండి. ఈరోజు మీ కళ, దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు రూపురేఖలు కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలో అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈ రాశిలో ఉన్న వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజుగా ఉంటుంది. తాము కలిసి అన్ని వయసుల వారితో చాలా బాగా కలిసిపోతారు. తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా ఈ యువతకు ఉదాహరణగా నిలుస్తారు. కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు, కానీ ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు విజయవంతమైన మరియు ముఖ్యమైన తక్కువ అంచనా వేసుకున్న వారు కొత్త అధికారులు సృష్టిస్తారు. సీనియర్ అధికారులకి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈరోజు నాశనమవుతుంది. షేర్ మార్కెట్ల పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులకు సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజుగా ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణీయం ఈరోజు వినాశకారిగా రుణమవుతుంది. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడడం లేదా పార్కుకు వెళ్ళడం చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరియు స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు మీ గృహమున్న సంతాన వివాహ విషయంకై వివాహ ప్రస్థానం వస్తుంది. మొంటి బకాయిలు వసూలు అవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు. వ్యాపారంలో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరు ఈరోజు పనుల్లో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. కుటుంబంలోని వృత్తులు ఈరోజు బంధువులు చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శన కోరుకునే వారికి బయటకు తీసుకెళ్లడం వల్ల వారు నిజంగా ఆనందం కలుగుతుంది. తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు. వారికి త్వరలోనే మంచి బ్రేక్ అయితే వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపిక ఎంచుకోవడానికి సహాయం చేస్తారు. పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకునేలాగా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి.
స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలితంగా ఉంటారు. మీరు వారి సాహిత్యంలోని చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలాగా ఉంది. మీకు ఈరోజు అన్ని పనుల్లోని పక్కన పెట్టేసి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు, జాగ్రత్త. ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి. వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహా ఉద్యోగులతో మాట పట్టింపులు అయితే కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సంబంధంలోనే ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది. వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారిని వివాహానికి కూడా నిలిపివేయవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇది సన్నిహితులకు ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారు బలవంతం చేస్తుంది. ఈరోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు. రోజు చివరిలో ప్లాన్ చేసి ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది. మీరు ఈరోజు ప్రియమైన వారితో సెలవును ఆనందించవచ్చు. ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి. ఈరోజు అయితే మీ జీవితంలోకి ఎలా అందమైన రోజుగా మలుచుకోండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకల కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. మీకు కావలసిన రీతిగా ఏది జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. వైవాహిక జీవితంలోని ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలంగా కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రసంగాలను అయితే అందుకుంటారు. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి. పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు. ఇది కేవలం జగడము లేదా గీసుకుపోవడం లాంటివి జరగవచ్చు. అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆదరణ కలిగిస్తుంది. మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలను నేర్చుకుంటారు. షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈరోజు వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు మీరు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడడంతో వార్తమంతో పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. వారి పేరు ప్రతిష్టలను వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆటలాడే వాళ్ళు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద కొత్తగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి. కాబట్టి అలాగే వృశ్చిక రాశి వారికి వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. మనో ఉల్లాసం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శుభ ఫలితాలకు ఉపయోగపడుతుంది. మీకు యొక్క కోరికలు నెరవేరుతుంది. మీదే పై చేయిగా నిలుస్తుంది. ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఫలితాలు ఏర్పడతాయి. అనుకూల కాలమని చెప్పుకోవచ్చు. ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకుంటారు. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఏర్పడును. సమయపాలనతో పూర్తి చేస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. సౌభాగ్య సిద్ధి కలదు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వారు తప్పు తోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సలహాతోనే విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడడం మీ వ్యాపారంలో కలిసి వస్తుంది. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు. గతం కంటే కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను లభిస్తాయి. చేపట్టినటువంటి పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకుంటారు. ధన్యవాదాలు చూసినందుకు.